సీఎం జగన్ మరోసారి జనాల్లోకి వెళ్లనున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ స్పీడ్ మరింత పెంచారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల తరపున మేమంతా సిద్ధం సభలు, రోడ్ షోలు నిర్వహించిన ఆయన మలి విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో అదే జోరును కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు మలి విడత ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 28న ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి, కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరులోనూ సభలు నిర్వహించనున్నారు. 30న కొండపి, మైదుకూరు, పీలేరులో, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ కేడర్ రూట్ మ్యాప్ తయారు చేసింది. రైట్, మొత్తానికి సీఎం జగన్ మరోసారి కూడా జనాల్లోకి వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ వివరాలను అందిస్తారు. అనిల్, మేమంతా సిద్ధం ఈ బస్సు యాత్ర అనంతరం మళ్ళీ గ్యాప్ కూడా ఇవ్వకుండా సీఎం మళ్ళీ జనంలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మలి విడత ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ఖరారైందని చెప్పుకోవచ్చు. ఈ నెల 27 లేదా 28వ తేదీలో జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రారంభిస్తారు. మొత్తం 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసే విధంగా పార్టీ వర్గాలు ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు పాల్గొనేలాగా ఒక రూట్ మ్యాప్ కూడా క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం అవుతుంది. 28వ తారీఖు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు పర్యటిస్తారని మనకి షెడ్యూల్ విడుదల చేశారు. 29వ తారీఖు చౌడవరం, పి గన్నవరం, పొన్నూరు నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తారు, సభలలో పాల్గొంటారని మనకి తెలుస్తా ఉంది. 30వ తేదీన కొండేపి, మైదుకూరు, పీలేరు, 1వ తేదీన బొబ్బిలి, పాకాయపాలెం, ఏలూరులో సభల్లో పాల్గొంటారని కూడా పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అంటే బస్సు యాత్రలో 86 నియోజకవర్గాలు ఆయన పర్యటించడం జరిగింది. తర్వాత వెంటనే షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. ఏదైతే ఆయన బస్సు యాత్ర కవర్ చేయని నియోజకవర్గాల్లో ఆయన ప్రత్యేకంగా ఆయన సభలకు మాత్రం హాజరయ్యేలాగా క్రియేట్ చేశారు. మొత్తం 15 రోజులు ఎన్నికల ప్రచారాలు ఉన్నాయి. ఈ 15 రోజుల్లో 45 నియోజకవర్గాలు ప్రచారం నిర్వహించేలా కూడా వారు చర్యలు చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అనిల్.